వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో ఒక వ్యక్తి ప్రధాన ఆకర్షణ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యమానికి ఊపునిచ్చినటువంటి ఊతమిచ్చినటువంటి వ్యక్తిగా కూడా చెప్పచ్చు. అఫ్కోర్స్ అది విద్యార్థి ఉద్యమమే కావచ్చు, నీట్ ప్రశ్నాపత్రం లీక్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి మహోద్యమం అది. ఆ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఆయన తాజాగా దీక్ష విరమణ చేశారు. దాదాపు 20 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసినటువంటి ఆయన వాస్తవానికి ఏమీ శారీరకంగా అయితే ఏమీ ఆయన అనారోగ్యం ఇది అవ్వలేదు, కానీ అయితే ఆయన లెవెల్స్ కొంచెం తగ్గినట్టుగా మెడికల్ చెకప్స్లో ఆయన వెయిట్ తగ్గినట్టుగా ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనతో చర్చలు జరిపి దానికి ముందే ఆయన లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా తదితరులంతా కూడా వెళ్ళి ఆయనతోటి చర్చలు జరిపి ఆయన పెట్టినటువంటి కొన్ని డిమాండ్లని అంగీకరించారు అనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఆ అంగీకరించిన నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ చేశారు అనేటువంటిది. అయితే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనం వాంగ్చుక్ మరో అన్నా హజారే 2 అని, అంటే దీక్ష విరమించేశారు, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని లొంగిపోయారు అని ఎలాగ మాట్లాడుతుంటే, కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనరు అభిజిత్ దీప్కే మాత్రం సోనం వాంగ్చుక్కి సీజేపీ పార్టీ యొక్క ఆందోళనలకి సంబంధం లేదు అనేటువంటిది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈయన చుట్టూ ఇంత ఇది ఎందుకు వస్తుంది, ఇంత ఇన్ని వార్తలు, అసలు ఎవరి సోనం వాంగ్చుక్, అసలు ఈయన ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఈయన ఎందుకు ఆయన ఈ ఉద్యమంలో, ఈ సీజేపీ ఉద్యమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు అనే విధంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న టైంలో అసలు ఎవరి సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒకసారి పరిశీలిస్తే, లడాఖ్లో పుట్టిన ఒక సాధారణ బాలుడు ప్రపంచం గుర్తించిన శాస్త్రవేత్తగా ఇప్పుడు దేశ యువతకు ఆశాకరణంగా ఎదిగినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. భారతదేశంలో మార్పు గురించి మాట్లాడేవారు చాలామంది ఉంటారు, కానీ సమస్యను చూసి దానికి శాశ్వత పరిష్కారాన్ని చూపేవారు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు సోనం వాంగ్చుక్. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, పెద్ద పారిశ్రామికవేత్త కాదు, సినీ ప్రముఖుడు కూడా కాదు. అయినప్పటికీ ఆయన పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. కారణం విద్యలో విప్లవాత్మక మార్పులు, పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు, లడాక్ ప్రజల హక్కుల కోసం చేసిన ఉద్యమాలు, ఇటీవల యువత సమస్యలపై ఆయన ప్రదర్శించినటువంటి అచంచల వైఖరి, ఇవన్నీ కూడా సోనం వాంగ్చుక్ని ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కింద, వార్తల్లో నిలిచే వ్యక్తి కింద నిలిపాయి. ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ చేస్తున్నారు అంటే, ఒక సాధారణ ఇంజనీర్ ఎలా ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా ఎదిగారు అనేటువంటి వివరాలను పరిశీలిస్తే, లడాఖ్లో మొదలైనటువంటి ఆయన ప్రయాణం సోనం వాంగ్చుక్ 1966 సెప్టెంబర్ 1న లడాఖ్లోని అల్చి గ్రామంలో జన్మించారు. మంచు పర్వతాల మధ్య ఉన్న ఆ ప్రాంతంలో జీవితం ఎంతో కఠినమైనది. చిన్నతనం నుంచే ప్రకృతితో పోరాడుతూ జీవించాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో లడాఖీ భాష, పాఠశాలలో ఉర్దూ భాష, ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక, పుస్తకాలు చదవలేక చిన్నప్పుడే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని ఆయన అనుభవించారు. ఆ అనుభవమే ఆయన జీవిత దిశను మార్చేసింది. ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేయొచ్చు, విదేశాలకు వెళ్ళి స్థిరపడవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. తన నేలకే తిరిగి వచ్చారు. నా ప్రాంత పిల్లలు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే సంకల్పంతో విద్యా సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. విద్యలో విప్లవం. SECMOL 1988లో ఆయన SECMOL అనే విద్యా సంస్థను స్థాపించారు. ఇది సాధారణ పాఠశాల కాదు. ఇక్కడ విద్యార్థులకు కేవలం పుస్తక పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎలా గడపాలో నేర్పిస్తారు. సౌరశక్తితో విద్యుత్తు తయారు చేయటం, వ్యవసాయం చేయటం, స్థానిక వనరులతో భవనాలు నిర్మించడం, సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనడం, ఇవన్నీ అక్కడ విద్యలో భాగం. ఒకప్పుడు పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు తర్వాత ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సామాజిక నాయకులుగా ఎదిగారు. అందుకే SECMOLను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విద్యకు ఒక ఆదర్శ నమూనాగా గుర్తించారు. ఆపరేషన్ న్యూ హోప్, ఆ తర్వాత ఆయన ఆపరేషన్ న్యూ హోప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బోధనా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఉపాధ్యాయులకు శిక్షణ, స్థానిక భాషలో బోధన, తల్లిదండ్రుల భాగస్వామ్యం, ప్రయోగాత్మక విద్య, ఈ చర్యల వల్ల లడాఖ్లో ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ఐస్ స్తుప
సోనం వాంగ్చుక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగడానికి కారణమైనటువంటి ఆవిష్కరణ ఐస్ స్తూప. హిమాలయ ప్రాంతంలో శీతాకాలంలో మంచు ఎక్కువగా పడుతుంది, కానీ రైతులకు నీరు అవసరమైనటువంటి సమయానికి మంచు పూర్తిగా కరిగిపోతుంది. ఈ సమస్యకు ఆయన అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. శీతాకాలంలో నీటిని ఎత్తుగా చిమ్మి అది గడ్డకట్టేలా చేసి భారీ మంచు శంఖాల రూపంలో నిల్వ చేస్తారు. వేసవిలో ఆ మంచు నెమ్మదిగా కరిగి రైతులకు సాగునీటిని అందిస్తుంది. ఆ ఆవిష్కరణ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రపంచ స్థాయి పరిష్కారంగా గుర్తింపు పొందింది. నేడు ఆసియా, యూరోప్, అమెరికా వంటి పలు దేశాలు కూడా ఈ నమూనాను అధ్యయనం చేస్తున్నాయి. ఇక సౌరశక్తితో నడిచే విద్యాసంస్థలు, విద్యుత్ కొరత ఉన్న లడాఖ్లో ఆయన సౌరశక్తి ఆధారంగా భవనాలు నిర్మించారు. చలికాలంలో హీటర్ లేకుండానే వెచ్చగా ఉండే గదులు, వేసవిలో సహజ శీతలీకరణ, విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే నిర్మాణాలు. ఈ నమూనాలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచ పర్యావరణ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లడాక్ హక్కుల కోసం 2019లో లడాక్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత సోనం వాంగ్చుక్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ప్రధాన డిమాండ్లు ఏంటంటే స్థానిక ప్రజల భూములకు రక్షణ, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, అలాగే పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగపరమైన ప్రత్యేక రక్షణ కావాలి, హిమాలయాలను కాపాడితేనే దేశ భవిష్యత్తు సురక్షితం అనేటువంటి సందేశాన్ని ఆయన నిరంతరం వినిపిస్తూ ఉంటారు. 3 Idiotsతో వచ్చిన గుర్తింపు సోనం వాంగ్చుక్ పేరు చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది 3 Idiots సినిమా. ఆ సినిమాలోని రాంచో పాత్రకు ఆయనే ప్రేరణ అని చాలా కాలం ప్రచారం జరిగింది. ఆయన విద్యాతత్వం, వినూత్న ఆలోచనలు, ప్రయోగాత్మక జీవన శైలి ఈ పోలికకు కారణమయ్యే. తర్వాత సినిమా బృందం ఆ పాత్ర నేరుగా ఆయన జీవితంపై ఆధారపడలేదని స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రజల మనసుల్లో మాత్రం నిజమైన రాంచో సోనం వాంగ్చుక్ అనేటువంటిది బలపడింది. ప్రపంచం గుర్తించిన భారతీయుడు సోనం వాంగ్చుక్. ఆయన చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. 2018లో ఆసియాలో అత్యున్నత గౌరవాల్లో ఒకటైనటువంటి రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. అంతకుముందు రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ అదొకటి, గ్లోబల్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డు, అశోక ఫెలోషిప్ ఇలా అనేక అంతర్జాతీయ గుర్తింపులు ఆయన్ని వరించాయి. ఆయన యువతకి ఎలా ఆదర్శమయ్యారంటే, యువతకి చెప్పే సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఉద్యోగం కోసం మాత్రమే చదవద్దు, సమాజ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి చదవండి. ప్రకృతిని కాపాడితేనే మనిషి మనుగడ ఉంటుంది. సాంకేతికత మనిషికి సేవ చేయాలి, ప్రకృతిని నాశనం చేయకూడదు. ఈ ఆలోచనలే ఆయన్ను లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిపాయి. ఇటీవల కాలంలో కూడా సోనం వాంగ్చుక్ ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ జాతీయ చర్చల్లో నిలుస్తున్నారు. యువత, విద్య, పర్యావరణం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలపై శాంతియుత ఉద్యమాల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేపట్టిన నిరసనలు, ఉపవాస దీక్షలు, ప్రభుత్వాలతో జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చకి దారితీశాయి. ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు సమస్యలను చూసి బాధపడకుండా వాటికి శాశ్వత పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేయటం, పుస్తకాలతో పాటు ప్రకృతిని కూడా గురువుగా భావించాడు. ఆయన పిల్లల భవిష్యత్తు కోసం విద్యను మార్చాడు, రైతుల కోసం మంచును నీటిగా మార్చాడు, హిమాలయాల కోసం ప్రపంచాన్ని ఆలోచింపజేశాడు. అందుకే సోనం వాంగ్చుక్ కేవలం ఒక ఇంజనీర్ కాదు, ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక మార్పు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే ఒక భారతీయుడు ఆయన. ఇలాంటి వ్యక్తుల కథలు కేవలం విజయగాథలు మాత్రమే కావు, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చని ప్రతి యువకుడికి చెప్పేటువంటి జీవిత సందేశం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.